ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకండి? ప్రజలకి చాలా చేస్తారు కదా. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, స్కూల్ పిల్లల విషయంలోనూ, అమ్మఒడి విషయంలోనూ, అవ్వాతాతలని, పెన్షన్లని, అవన్నీ చాలా చేస్తారు కదా. డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది. అసలు ఏమీ లేకుండానే ఎంత చేస్తాడంటే ఏదో ఒకటి చేస్తే ఇంకా ఇన్కమ్ ఉంటే ఇంకా బాగా చేస్తారని చాలా మంది చెప్తున్నారు కదా. ప్రతిపక్ష పార్టీలు మరి వ్యతిరేకం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు మీరే అంటున్నారు కదా, అలానే చేస్తాయి. బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? బాబు గారు ఏమీ చేయకపోయినా గ్రాఫిక్స్ వేస్తుంటారు, జగన్ గారు చేసినా ఏమీ చెప్పరు. నీట్గా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతారు. అందుకంటే ఏం చెప్పాలి. ఓకే, అంటే ఇప్పుడు 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు, 19లో ఈయన సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు ఎక్కువ నెరవేర్చారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆబ్వియస్లీ తెలిసింది కదా డిఫరెన్స్ అది. ఒకవేళ వాళ్ళు హామీలు నెరవేర్చుకుంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే అవసరం రాదు కదా. ఓకే, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, అది మంచి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే కూటమి పార్టీకి వచ్చి సపోర్ట్ చేస్తే మొత్తానికి జగన్ గారు ఒంటరివాడు అయిపోతాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత కింద 175 ఎమ్మెల్యేస్ మోహన్ చూసారు, జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసే ఓటేస్తారు జనం అంతా కూడా. ఓకేనా, ఎంతమంది కలిసినా అదంతా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ షూర్గా. ఈసారి ఎంత క్లియర్గా తెలుస్తుంది కదా ఎవరెవరు ఎందుకు కలుస్తున్నారు ఏంటి అనేది. వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పలేకపోయే పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రాలో కదా. సో పోయినసారి జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి. సో ఈసారి ఎన్ని వస్తాయి? 175 రిపీట్ అయితే అది యూజువల్గా అబౌవ్ 150 గ్యారంటీ. వై నాట్ 175 అని చెప్పి అది షూర్గా చెప్పలేం కదండి. కొన్ని చోట్ల తెలుగుదేశం కూడా బలంగా ఉంటుంది కదా. సో ఈసారి అన్ని రాకపోయినా తగ్గుతాయి అంటారా కొంచెం కాస్త, లేకపోతే సేమ్ అవే సీట్లు వస్తాయి? అయితే వస్తాయి, అబౌవ్ 140, 150 వస్తాయి అనుకుంటున్నాను. అబౌవ్ 140, 150. మరి ఒంటరిగా ఉన్నాడు కదా, మరి ఈసారి ఎంతమంది ఉంటే ఏంటి? నేను నా పరిపాలన నచ్చితేనే ఓటేయండి అని ఆయన చెప్తున్నాడు. నేను ఒకటి అందులో. సో నాకు నచ్చింది నేను చెప్తున్నాను. అలా చాలా మంది ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో పథకాలు గ్రౌండ్ లెవెల్లో నుండి వచ్చిన చెప్తున్నా గ్యారంటీ గెలుస్తాడు జగన్. 150 పక్క. థ్యాంక్ యూ.